వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. సుమారు మన వావిల గ్రామం నుంచి ఎంతమంది వచ్చారు? రేపు మళ్ళీ ఉదయాన్నే 9 గంటలకు వచ్చి మళ్ళీ సాయంత్రం 5 గంటలకు అందరం మీటింగ్ చేసుకున్నాం. తీర్మానాలు కూడా చేసుకున్నాం. ఆ తీర్మానాలు కూడా మన పార్టీ మాట్లాడుతూ కాబట్టి అయితే కాకపోతే కొంచెం బాధగా ఉంది. అదే కానీ మహానాడు ఎడగాని జరుగుతుంటే మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు అయినా కూడా 11 క్లస్టర్లు ఇంత బ్రహ్మాండంగా చేస్తుందంటే ఎవరు చేయలేదని కాబట్టి అందరం సమృద్ధిగా చేస్తున్నాం. కనీసం 400-500 తగ్గకుండా చేయాలని అందరం సంకల్పంతో చేసాము. అందరూ వచ్చారు. పార్టీ లీడర్లు కానీ విమర్శకులు అందరం నాయకులు అందరం ఎక్కడే ఉండి ఈరోజు 44 సంవత్సరాల నుంచి మహానాడు కార్యక్రమం ఆనవాయితీగా జరుపుకుంటున్నది మా తెలుగుదేశం పార్టీ. మా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, మా లోకేష్ అబ్బాయి ఆదేశాల మేరకు, మా ఏమిరెడ్డి ప్రసాద్ ఆదేశాల మేరకు ఈరోజు మహానాడుకి పిలుపునిచ్చారు. ఈ మహానాడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవాలనుకున్నాము. అది అనివార్య కారణాల వల్ల ఆగింది. ఈరోజు క్లస్టర్ మా స్టేట్లో ఉండే క్లస్టర్లు అందరికీ బాధ్యత ఇచ్చాడు. ప్రతి క్లస్టర్లో ఒక స్క్రీన్ పెట్టి ప్రజలకి మనం చేసిన కార్యక్రమాలు, మన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళమని మా రాష్ట్ర పార్టీ పిలిపించింది. దాని మూలకంగా మేము ప్రతి ఈ క్లస్టర్ 8వ క్లస్టర్ ఇడవలూరు కోవూరు నియోజకవర్గంలో నా బాధ్యత అది. నేను ఈ కార్యక్రమాన్ని నా నాయకులు నాకు 5 పంచాయతీలు ఇస్తే 5 పంచాయతీ నాయకులు నాకు సపోర్ట్ చేసి వాళ్ళ నుంచి ప్రత్యేకంగా ఆడవాళ్ళని మగవాళ్ళని వాళ్ళ సాయశక్తిలో ఎక్కువ మందిని తీసుకొచ్చి ఈరోజు నా కార్యక్రమం జయప్రదం చేసినారు. క్లస్టర్ 8లో జరిగేటటువంటి మహానాడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ స్వచ్ఛందంగా హాజరయ్యి మేము సైతం మహానాడుకి అంటూ ప్రతి కార్యకర్త ప్రతి పార్టీ కుటుంబ సభ్యుడు హాజరవుతా ఉన్నారు. ఇప్పటికే ఇందాక రికార్డు చూస్తేనే ఇప్పటికే మనకు ఆల్మోస్ట్ అటెండెన్స్ కంప్లీట్ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ఇటువంటి మహానాడు జరిగే సందర్భంలో మన మండలానికి సంబంధించినటువంటి కొన్ని తీర్మానాలు కూడా ఈ మహానాడులో చర్చించుకొని రాబోయే రోజుల్లో ఏదైతే తీర్మానాలు మనం చేశామో వాటిని అమలు తీరు కూడా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహానాడులో ఈ కార్యకర్తల ఆనందోత్సాహాలు, వీళ్ళ ఉత్సాహం చూస్తూ ఉంటే మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మన ఎమ్మెల్యే గారికి మొన్న 24లో వచ్చిన మెజార్టీ కన్నా ఇంకా పైపెచ్చు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచేదానికి కార్యకర్తల ఉత్సాహం వారి కళ్ళల్లో కనపడతా ఉంది. ఈ మహానాడు వేదిక రాబోయే ఎన్నికలకు స్థానిక సంస్థలు అయితేనేమి, తర్వాత 3 సంవత్సరాలు వచ్చే ఎన్నికలకు కూడా ఇది ఒక ప్లాట్ఫారం లాగా ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచి చేసుకున్నటువంటి కార్యాచరణ ప్రకారం పార్టీ ముందుకు వెళ్ళద్ది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో విజయాలన్నీ తెలుగుదేశం వైపే ఉంటాయి. దానికి వేదిక ఈ మహానాడు. తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కార్యకర్తల కృషితో అది ఖచ్చితంగా విజయవంతమవుతుంది. అదేవిధంగా ఈ ఆన్లైన్ మహానాడు కూడా విజయవంతమవుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసినా కూడా వేలాదిగా కార్యకర్తలు స్వచ్ఛందంగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు తెలియజేసుకుంటూ ఈరోజు ఏ అంశాలపై చర్చలు? పార్టీ కార్యకర్తల సంక్షేమం అనే మహానాడు 2026 ఈ కార్యక్రమము వాస్తవంగా జరగాల్సిన విధానంలో అయితే ఇదే రోజు మన కోవూరు నియోజకవర్గంలోనే రేగడ్చిలక దగ్గర జరగాల్సి ఉండేది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ విధానంలో నిర్వహించేదానికి మన
ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతి క్లస్టర్లో ఒక మహానాడు ఏర్పాటు చేయాలని ఈరోజు విడవలూరు 8వ క్లస్టర్లో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మన పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు దాని మీద చర్చించుకొని ఆర్టీసీ బస్సుల్లో ఆ రోజు ఎన్నికల్లో చెప్పిన విధంగా మహిళలకు ఇప్పటికి కూడా ఉచితంగా ఇస్తూ ఉన్నాం. శ్రీశక్తి విధానంలో జరిగేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని మహానాడులో చర్చించి ఆ తీర్మానాన్ని కూడా పార్టీకి పంపించే విధంగా నిర్ణయం తీసుకున్నాం. అంటే అధినేత అనేటటువంటి ఒక విధానం ఉంది. ప్రతి కార్యకర్త కూడా ఒక అధినేతతో సమానమే. ఇటీవల చూసాం, మన ఎమ్మెల్యే గారికి పొలిట్ బ్యూరో సభ్యులు కేటాయించినప్పుడు అది మనందరికీ ఆనందోత్సాహమే. అదేవిధంగా ఒక క్లస్టర్ ఇన్ఛార్జి కూడా పొలిట్ బ్యూరోలో కూర్చోబెట్టినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకే ఉంది. ఒక మండల పార్టీ అధ్యక్షుడిని కూడా పొలిట్ బ్యూరోలోకి తీసుకొని వెళ్ళి వాళ్ళ స్థాయిని గుర్తించి పొలిట్ బ్యూరోలో కూర్చోబెట్టిన చరిత్ర కూడా తెలుగుదేశం. ఇటువంటి అంశాలన్నీ కూడా మేము ఇక్కడ చర్చించుకుంటాం. ఈ చర్చించుకున్న తీర్మానాలని పార్టీకి కూడా పంపిస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు మన 8వ క్లస్టర్ మన విడవలూరులోని సాయిబాబా కళ్యాణ మండపంలో జరుగుతున్న మహానాడు నా తెలుగుదేశం నా బాధ్యత మరియు స్త్రీశక్తి థీమ్గా దిగ్విజయంగా జరుగుతున్న ఈ మహానాడు మొదటి రోజు ఎంతో ఆనంద ఉత్సాహాలతో ప్రతి తెలుగుదేశం కార్యకర్త వచ్చి దీన్ని జయప్రదం చేస్తున్నారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మొదటి స్పీచ్తో ఈ మహానాడు కార్యక్రమం ప్రారంభించడం అనేది ఈ మహానాడు ఎంత దిగ్విజయం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు అందరూ చాలా కష్టపడ్డారు. అసలు మహానాడు అనేది ప్రతి ఒక్క తెలుగువాడి యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన కార్యక్రమం. ఒక హిందువు సంక్రాంతి పండుగ ఏ విధంగా చేసుకుంటామో, ముస్లిమ్స్ రంజాన్ ఏ విధంగా చేసుకుంటారో, క్రిస్టియన్స్ క్రిస్మస్ ఎంతో ఒక తెలుగువాడికి తెలుగుదేశం కార్యకర్తకి ఎంతో ఇష్టమైన పండుగే ఈ మహానాడు. ఈ మహానాడు అనేది దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త తన సొంత ఇంట్లోని ఆహ్లాదకరంగా ఒక పెద్ద వేడుకలాగా జరుపుకుంటారు. ఈరోజు రేపు ఈ మహానాడు కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా పూర్తి చేయడానికి అన్ని విధాల సహకరించినటువంటి మా గౌరవనీయులైన శ్రీ ఎమ్మెల్యే శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మా తెలుగుదేశం పార్టీ తరఫున విడవలూరు 8వ క్లస్టర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.